ఏమండి ఉమ్. ఇవాళ షాపింగ్ పోదామా? నాకు చీర కొనిస్తా అని చెప్పారు కదా. నాకు ఇంకా జీతం రాలేదు, వచ్చిన కొనిస్తుంది. ప్రతిసారి ఇదే మాట. ఇంట్లో గిన్ని గిన్ని ఖర్చులు అవుతున్నాయి, నా ఒక్క చీరకే నీకు ఇబ్బంది అవుతుందా? నువ్వు కూడా చూస్తాను కదా నేను ఇంట్లో పరిస్థితులన్నీ. కొన్ని రోజులు ఆగు, నేనే కొనిస్తా. సరే, చీర సంగతి పోని, మరి పిల్లల సంగతి ఏంది? ప్రతి ఒక్కరు ఇంకా పిల్లలు కాలేదా అంటుంటే నేను ఎంత బాధ అనుభవిస్తున్నా అనేది నీకేం తెలుసు? అరే, నాకేమన్నా ఇష్టం లేదనుకుంటున్నావు పిల్లలు గరుడు? ఇంట్లో సెట్ కాకుండా పెళ్లి కాకుండా నా తమ్ముడు నాడు, వాడిని దారికి తెచ్చి పెళ్లి చేయాలి. 30 ఏళ్ళు వచ్చినాయి, పని చేయకుండా ఇంకా తిరుక్కుంటుంటే ఎవరిస్తారు పిల్లని? అయినా మీ తమ్ముని వాట మీ తమ్మునికి ఇచ్చి పొమ్మని ఇంట్లో నుంచి. ఏం మాట్లాడుతున్నావు? కొంచెమైనా తెలివి ఉందా లేదా నీకు? ఈ ఇంట్లో నాకు ఎంత అయితే హక్కు ఉందో వాడికి కూడా అంతే హక్కు ఉంది. ఇలాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకో, అర్థమైందా? నేనెందుకు మానుకోవాలి? నాకు కూడా కోరికలు ఉంటాయి కదా. వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో నా జీవితం ఎందుకు నాశనం చేసుకోవాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. వాడెవడో బయటోడు కాదు, నా రక్తం పంచుకొని పుట్టిన నా తమ్ముడు. వాడు లైఫ్ లో సెటిల్ అయ్యాక నీకు ఇలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే బంద్ చేసుకో. అంటే వాడి ఇంట్లో ఉన్నంతసేపు నాకు విలువ ఉండదు, నా కోరికలు తీరవన్నమాట. చెప్తా కాదు, చూపిస్తా నేనంటే ఏందో. వదినా వదినా వదినా, టిఫిన్ అయిందా? జల్దీ పెట్టు, ఆకలి అవుతుంది, తిరిగి బయటకు పోవాలి. ఇవాళ టిఫిన్ ఏం చేయలే. అవునా? సరే, అన్నమైతే అన్నం పెట్టుకుంటుంది వదినే. ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది. కొంచెం అన్న సిగ్గులేదు. ఛీ! ఆడోళ్ళ లెక్క గిన్నెలు సర్దుడు, పెట్టుకొని తినడు. కొంచెమన్నా ఉండాలి. మంచి మంచి సంబంధాలు వచ్చినాయి, అవన్నీ కాదని ఈ ఇంటికి పంపి నా జీవితమే నాశనం చేసిర్రు. మేం బతుకుడే కష్టంగా ఉందంటే ఈ ఇంటి మీద పడి ఇంకా తింటనే ఉన్నారు. విజయ్, విజయ్, విజయ్. బాబాయ్. అయ్యో తినరా, తినే పళ్ళు సే కడతామైంది. తిన్నా బాబాయ్, ముందే మళ్ళేసుకున్నా, అన్నం ఎక్కువైంది. అన్నం గట్ల పారేస్తారా? ముందే చూసుకోవాలి కదా. బాబాయ్ కూకుందాం. ఇంతకీ ఎప్పుడు వచ్చినావు బాబాయ్ ఊరు నుండి?
పొద్దుగాల వచ్చిండ్రా, మిమ్మల్ని చూసుకోవాలని వచ్చిన. అమ్మ సీత బాగున్నారా? అదేందిరా నేను మాట్లాడతలేదు. అయ్యో ఇది ఆగమా ఉన్నట్టుంది బాబాయ్, లేకపోతే వదినట్లే ఎత్తుందా? ఏం ఆగమో ఏమో. సరే నేను నచ్చిపోయినని చెప్పు అన్నకు. సరే బాబాయ్ చెప్తా. అరే ఏమైందిరా పడుకున్నా? ఏం కాలేదన్నా, మట్టినే పడుకున్నా. మరి ముఖం అంతా ఏంది అట్లుంటది? తినలేదా? ఎందుకు తినలేదండి? తినకపోతే నేను ఊరుకుంటానా? బుద్ధి మరీ తినిపిస్తా కదా. తెలిసే, నువ్వు నన్నే కాదు మా తమ్ముని కూడా బాగా చూసుకుంటావు. సరే కాల్ చేతులు కడుక్కున్నాండి, అన్నం పెడతా. సరే అరే తిందాంపా. అయ్యో మీరు వచ్చే 5 నిమిషాల ముందే తిన్నారండి, మీరైతే రండి. ఏరా నేను రాకముందే తినేసావా? ఎప్పుడు నేను వచ్చేదాకా ఆగుతావు కదరా? పాపం ఆకలి అయిందటండి, అందుకే తిన్నాడు. మీరైతే రండి. అవునా, సరే సరే పడుకో. మనోజ్ మనోజ్ రే మనోజ్, ఏమైందిరా? తెల్లదాకా పడుకోలేగా? లే. అయ్యో పడుకొని రాదు పాపం, నువ్వైతే నీ పని పో. అబ్బో మరిదికి బాగానే సపోర్ట్ చేస్తానుగా. సపోర్ట్ ఏముందండి, ఇలా మన మనోజే కదా. సరే సరే నేను పోతాను ఇక. ఏయ్ ఏం చేస్తున్నావు? ఏం లేదు వదినే, పైసా అవసరం ఉండే తీసుకున్నా. నీకు అసలు సిగ్గు లేదా? డబ్బులు అడగాలని తెలియదా? దొంగతనం చేస్తున్నావు. దొంగతనం కాదు వదినే, నేను ఎప్పుడు ఇట్లానే తీసుకుంటా, అది అన్నకు కూడా తెలుసు. మీ అన్న లేని టైంలో డబ్బులని సాకు పెట్టుకొని వచ్చినావంటే నా మీద ఏదో ఉద్దేశంతో వచ్చినావు. వదిన ఏం మాట్లాడుతున్నావు? నువ్వు మా అమ్మ లెక్క, నాకు అమ్మ లేకపోయినా నీలో మా అమ్మని చూసుకున్నా. నేనెందుకు తప్పుగా ఆలోచిస్తావు వదినే? ఆపు నీ నాటకాలు, ముందు ఆ తీసిన డబ్బులు ఇటీ. బాగా ఆకలి అవుతుంది వదినే, బయట ఏమన్నా తిందామని తీసుకున్నా. ఏయ్ నీకు చెప్తే అర్థమైతలేదా? ఆ పైసలు ఇటీ. ఇటీ. వద్దు వదినే. నువ్వు నా చెయ్యి లాగుతావా? అమ్మో 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 అమ్మో, ఎవరైనా ఉన్నారా? కాపాడండి, నన్ను కాపాడండి. నా మొగుడు లేని టైంలో చూసి నా చెయ్యి లాగిండు వీడు. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. అయ్యో నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. ఏయ్ ఈ విషయం ఒకవేళ మీ అన్నకు చెప్పినవనుకో, నువ్వు నా చెయ్యి లాగినవని చెప్తా. అప్పుడు మీ అన్న అయ్యో నా తమ్ముడు గింత పని చేసిండా అని ఊరేసుకొని వస్తాడు. పోరా బయటికి పో. ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది, కొంచెం అన్న సిగ్గులేదు. ఛీ, మీ బతుకులే కష్టం ఉందంటే ఈ ఇంటి మీద పడి ఇంకా తింటనే ఉన్నారు. ఏయ్
ఈ విషయం ఒకవేళ మీ అన్నకు చెప్పినవనుకో నువ్వు నా చెయ్యి లాగినవని చెప్తా. చూసినావారా పొద్దుగానే తాగుడు అడ్డంపాడు ఇవాళ రేపు అట్లున్నది. ఏ పిల్లగా ఏయ్ ఏ పిల్లగా ఏయ్ ఏ లే లే అగో మనోజ్గా మనోజ్ ఏమైందిరా గీడును? అరే మనోజ్గా ఏమైందిరా గీడును? ఏమైందిరా? రే మాట్లాడరా మనోజ్. ఆకలి 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 అవుతుంది. అరే మనోజ్ ఏమైందిరా ఇట్లా నువ్వు? మరి 3 రోజుల నుంచి అన్నం తినకపోవడం ఏందిరా? సరే ఏదైనా సరే ఈ ముచ్చట మీ అన్నకి చెప్పాలి. వద్దు బాబాయ్, అన్నకి వాడిని తెలిస్తే బాధపడతాడు. ఈ ముచ్చని ఇక్కడ రోజులే. ఆ రోజు నేను వచ్చినప్పుడే నాకు అర్థం కావాల్సింది. ఇన్ని జరుగుతున్నాయని నేను అర్థం చేసుకోలేకపోయినరా మనోజ్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఎక్కడికి పోతావురా? మా ఇంటికి నేను పోతా బాబాయ్. అన్నం కూడా పెట్టని ఇంటికి పోయి సత్తావారా? వద్దురా వద్దు, నేను చూసుకుంటారా, ఈయన ఉండరా. అన్నం పెట్టినా పెట్టకపోయినా నేను పుట్టినీళ్ళు బాబాయ్. అమ్మతో సమానం, నేను వదలలేను. మళ్ళొచ్చినవేంది? ఎక్కడికైనా పోయి సత్తావనుకున్నా, గట్టి పానమే. సచ్చేంత తప్పు నేనేం చేసిన వదినే? నాకే ఎదురు సమాధానం చెప్తున్నావా? నువ్వు ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండడానికి వీల్లేదు. నీ అంతటి నువ్వు పోయినవనుకో మర్యాదగా ఉంటది. అదే నేను పంపిస్తే ఈ సంసారం బజాట్లో పడుతుంది. నీకెందుకు వదినే అంత కష్టం? నేనే వెళ్ళిపోతా. ఏడికి రా పోతాను? అన్నా నీకు చెప్పడం మర్చిపోయినా, నాకు సిటీలో మంచి పని దొరికిందన్న. వెంటనే రమ్మని ఫోన్ చేసిర్రు, అటే పోతున్నా. పని దొరికిందా? ఎవరు చూసిండ్రా? ఎవరు చూసినా ఉంటావు ఏందన్నా? మన బాబాయ్ లేడా? బాబాయ్ చూసిండు. ఎవరు చూస్తే ఏముందండి, ఇన్ని రోజులు ఖాళీగా ఉండడని బాధపడ్డాం కదా, అందుకే ఆ దేవుడు ఒక దారిలో పెట్టిండు. సరే అన్న, నేను పోతా. మళ్ళా బస్ దొరకపోయింది అనుకో, నా పని పోతుంది. పోతే పోతే కానీ ఆ కళ్ళకి వెళ్ళి నీళ్ళు ఎందుకు వస్తానేరా? ఏందన్నా అట్లా అంటున్నావు? నిన్ను వదిలని పెట్టిపోతే బాధ అనిపించదా అన్న? వస్తుంది. సరే ఇప్పుడు పోతా అంటావు, ఇప్పటికైనా పోవాల్సిందే కదా అన్న. పోవాలి. ఏయ్ బాబాయ్, నేను నీకు అంత పిచ్చోన్లా కనబడుతున్నారా? నువ్వేం చెప్తా నమ్మడానికి? అది కాదన్నా. ఏమ్రా, నీకు ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకునేటట్టుగా ఇప్పుడు నాకు కష్టం అవుతుందని నువ్వు వెళ్ళిపోతానువా? ఏమే, నా తమ్ముడికి తిండి పెట్టకుండా ఉంచుతావా? నువ్వు సంపాదించిందా లేక నీ అబ్బగారింటి చేసిందా? నువ్వే వెతివే నా తమ్ముని అనడానికి? అసలు మీ తమ్ముడు ఏం చేసిండో తెలుసా?
ఏం చేసిండు? ఆ ఏం చేసిండు? ఓ నీ చెయ్యి లాగిండా? ఏతో అమ్మ అమ్మ అని పిలుస్తాడు కదే, అసొంటి నా తమ్ముడి మీద నిందలేస్తావా? నిన్ను ఇంకొక క్షణం నా ఇంట్లో చూశానంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. వద్దండి, తప్పైంది, నాదే తప్పు. నా స్వార్థం కోసం ఇదంతా చేసిన తప్ప నాకు వేరే ఆలోచన లేదండి. ఏయ్ నువ్వు నాకేం చెప్పకు. నీ మాటలు విని నువ్వు మారుతావని మళ్ళీ నిన్ను ఇంట్లో ఉంచడానికి ఇదేం సినిమా కాదు, నిజం. వెళ్ళిపో, వెళ్ళిపో. అన్న అద్దన్నా, పాపం అన్న వదిలే, ప్లీజ్ అన్న, అద్దన్నా. చూసినావా, నువ్వు ఇంత చేసినా కూడా వాడు నిన్నే సపోర్ట్ చేస్తాను. అసొంటి నా తమ్ముడినే పంపించేద్దామని చూసినావా? ఓవే. అన్నా వద్దన్నా, వదిలే రమ్మన్నా, ప్లీజ్ అన్నా. రేయ్ నన్ను చూడు, నువ్వు చెడ్డోడివైతే నేనే నిన్ను బయటికి పంపించడం రా. కానీ నువ్వు మంచోడిరా. నీకు నాకు మధ్యలో ఎవరు వచ్చినా వాళ్ళు నాకు అవసరం లేదు. నువ్వేనా నాకు ముఖ్యం.